దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మీ అందరికీ వందనములు. దేవుని వాక్యమును ధ్యానిందాము. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. వారితో ఇట్లనెను, సర్వలోకనాథు నిబంధన మందసముకి ముందుగా యొర్దాను దాటబోచున్నది గనుక జీవము గల దేవుడు మీ మధ్యనున్నాడనియు ఆయన నిత్యముగా మీ ఎదుట నుండి. ప్రియులారా, ఉదయ కాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడుచున్నారు. వారితో అనగా యాజకులతో యెహోషువ మాట్లాడుతూ ఉన్నారు. మీరు మందసాన్ని ఎత్తుకుని యొర్దాను ఎదురు నిలబడాలి. వారు ఆజ్ఞాపించినట్లు నిలబడ్డారు. వారి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని యొర్దాను నదిలి నీళ్లు అడుగుపెట్టినప్పుడు యాజకులు పాదాలు తాకిన వెంటనే యొర్దాను 2 పాయలుగా మారిపోయింది. ఇశ్రాయేలు ప్రజలందరూ క్షేమముగా యొర్దాను దాటికి బయటకు వచ్చేసారు. ప్రియులారా, ఎంతటి గొప్ప ఆశ్చర్యకార్యమండి! ఎంత ఉన్నతమైన దీవెనండి ఇశ్రాయేలు ప్రజల మీద ఉన్నది. తరువాత 12 గోత్రములు 12 రాళ్ళు నిలబెట్టి రాబోయే సంతతిలో, రాబోయే తరములో ఇవి సర్వలోకనాథుడు మందసం ప్రయాణమై వస్తూ ఉండగా యొర్దాను 2 పాయలందరి సాక్షిగా ఉంటుందని వారు అక్కడ నిలబెట్టారు దేవుని మాట ప్రకారం. తరువాత ప్రియులారా, మందసం ప్రయాణమై వెళుతూ ఉంటే అక్కడున్న 7 జాతులు వారిని దేవుడు వారి శత్రులను తొలగించినట్లుగా మన లేఖనాల్లో చూస్తున్నాం. దేవుని మందసములో దేవుడు ఉన్నారు. యాజకుల భుజాల మీద వారు మోస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజల ప్రయాణములో మందసం ముందు సాగిపోతూ ఉంది. దేవుడు వారి పక్షాన్ని నుండి యుద్ధములు చేస్తూ ఉన్నారు. వారికి జయాన్ని అనుగ్రహిస్తున్నారు. గనుక దేవుని మందసం ఎంత గొప్పదో దేవుడే అందులో స్వయముగున్నారని లేఖనాల్లో మనం చూస్తున్నాం. ప్రియులారా, మరి ఈనాటి మందసమేమనగా మన హృదయమే దేవుని యొక్క మందసముగా మారాలి. మన జీవితమే, మన బ్రతుకే మందసముగా మారిపోవాలి. మన హృదయములో ఆయన నివసించాలంటే పరిశుద్ధమైన జీవితం మనం కలిగి ఉన్నప్పుడు మనము దీవించబడతాము. ప్రతి విధమైన శత్రు కార్యాలన్నీ దేవుడు తొలగిస్తారు, క్షేమం అనుగ్రహిస్తారు. కనుక దేవుని పక్షాన నిలబడి దేవుని సంధిలో లోబడి ప్రార్థించేవారు ఉందాం. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన మీ నామం కొరకే వందనాలు. సర్వలోకనాథుని మందసము నాయనా తండ్రి యొర్దాను దాటబోనన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ మిమ్మల్ని మహిమపరిచారు ప్రభువా. యాజకులు భుజాల మీద మోసుకుంటూ నాయనా వారి కాళ్ళు ప్రభువా నాయన నీరుని తాకినప్పుడు 2 పాయలుగా మారిపోయింది. నాయనా తండ్రి, సేవకుని పాదములు ఎంతో గొప్పవి ప్రభువా. నాయనా, ఏ ఇంటిలో అడుగు పెడితే నీ సేవకులైన వారిని వారు దీవిస్తారు ప్రభువా. నాయన, ఎందుకనగా వారి మందసాన్ని మోసేవారు నాయన. అలాగే ప్రభువా, మా జీవితాలు ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని మోసేవారుగా ఉండటానికి కృపనిచ్చి మహిమ తెచ్చుకోమని అనేక మందికి నీ యొక్క మాటను చెప్పేవారిగా, నీ సన్నిధిని మోసేవారిగా, బాధ్యత కలిగిన బిడ్డలుగా మమ్మల్ని మార్చండి. ఎవరి కష్టంలో, బాధలు, ఇబ్బందుల్లో ఉన్నారు వారందరికీ సహాయం ఇచ్చేయండి. ఈ దినమ దీవెనకరంగా మార్చమని, ఈ నెలంతా కాపాడమని యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.